జస్ట్ ఇమాజిన్, మీరు ఆకాశం నుండి 10,000 అడుగులు హైట్ నుంచి కింద పడితే అండ్ అట్ ది సేమ్ టైం మీరు పడినాక బతికితే, సర్వైవ్ అయితే, అది కూడా ప్రపంచంలోని ది మోస్ట్ డేంజరస్ అమెజాన్ ఫారెస్ట్ లో పడితే. ఇది కట్టు కథ కాదు, ఇది ఒక రియల్ స్టోరీ. జూలియన్ అనే అమ్మాయి, 17-year-old అమ్మాయి ఆకాశం నుండి అంటే 10,000 feet హైట్ నుంచి కింద పడి కూడా ఆ అమ్మాయి సర్వైవ్ అయింది. అసలు ఎలా సర్వైవ్ అయింది, సర్వైవ్ అయ్యి మళ్ళీ చివరికి తను ఎలా సేవ్ అయింది అనేది కూడా కంప్లీట్ గా తెలుసుకున్నాం వీలైనంత షార్ట్ లో. సో లెట్స్ స్టార్ట్. December 24, 1971 17-year-old జూలియన్, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో ఒక రొటీన్ ఫ్లైట్ జర్నీ చేస్తుంది. అది ఎక్కడికి అంటే పేరు అనే కంట్రీ మీదుగా జర్నీ చేస్తూ వాళ్ళ ఒక ఫ్యామిలీ రీసెర్చ్ సెంటర్ ఉంది అమెజాన్ అడవుల్లో, అక్కడికి చేరుకోవడానికి ఈ జర్నీ చేస్తున్నారు. అంతా నార్మల్ గానే ఉంది. కానీ కొంతసేపు తర్వాత, జర్నీ స్టార్ట్ అయిన కొంతసేపు తర్వాత ఆకాశం నల్లగా మారడం మొదలైంది అండ్ తుఫాను కూడా మొదలైంది. అండ్ కొద్దిసేపు తర్వాతే ఆ ప్లేన్ ఏదైతే వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారో అది థండర్ స్టార్మ్ లోకి ఎంటర్ అయింది. అండ్ వెంటనే ఉరుములు, మెరుపులు, లైట్నింగ్ కూడా మొదలైంది. ఆ స్టార్మ్ కారణంగా ప్లేన్ ఏమో షేక్ అవుతుంది అండ్ లోపల ఉన్న ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా భయపడుతున్నారు. ప్యానిక్ అయ్యి అరుపులు, కేకలు, మొత్తం గందరగోళంగా మారింది వాతావరణం ఏరోప్లేన్ లోపల. సడన్ గా ఒక మెరుపు డైరెక్ట్ గా ప్లేన్ నే తాకింది. అలా తాకడంతో ప్లేన్ రెండుగా చీలిపోయింది. అండ్ ఆ లైటింగ్ ఎఫెక్ట్ కారణంగా 92 members ఉన్న ఆ ప్లేన్ లో అక్కడికక్కడే 90 members చనిపోయారు. స్టోరీ కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియో, అలాగే లైక్ కూడా చేసి చూడండి, ఎక్కువ రీచ్ ఉంటుంది, వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. సో స్టోరీ కంటిన్యూ చేద్దాం. కానీ ఆ లైట్నింగ్ ప్లేన్ ని తాకిన తర్వాత కూడా జూలియన్ ఇంకా బతికే ఉంది. ఆ అమ్మాయి మాత్రం భయపడుతూ సీట్ ని అలాగే పట్టుకొని, సీట్ బెల్ట్ వేసుకుని భయపడుతూ అలాగే కూర్చుంది. ఎక్కడైతే ఆ అమ్మాయి కూర్చుందో ఆ సగం ముక్క ఏదైతే ప్లేన్ విరిగిందని చెప్పానో ఆ ముక్క 10,000 అడుగులు ఎత్తు నుంచి డైరెక్ట్ గా దట్టమైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అడవుల్లో పడిపోయింది. అద్భుతం ఏంటి అంటే ఆ అమ్మాయి అంత ఎత్తు నుంచి పడినా కూడా అమ్మాయి బతికే ఉంది. కాకపోతే కొంచెం బాగానే గట్టిగానే ఇంజురీస్ జరిగాయి. లైక్ కాలర్ బోన్ ఇరిగిపోయింది, అలాగే మోకాళ్ళు కూడా గట్టిగానే డ్యామేజ్ అయింది అండ్ చేతులు కూడా బాగా గీసుకుపోయాయి అండ్ కంటి పైన అంటే ఐబ్రోస్ దగ్గర కూడా చిన్నగా గాయం తగిలింది. చాలా మంది ఇక్కడే ఓటమి ఒప్పుకుంటారు. కానీ జూలియన్ యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఒంటరిగా తీవ్రమైన గాయాలతో ఆ అమ్మాయి అమెజాన్ ఫారెస్ట్ ని ఎదుర్కోవాలి. అమెజాన్ ఫారెస్ట్ గురించి చెప్పాలంటే సింపుల్ గా మనుషులు సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయని ఫారెస్ట్ ఇది. అది కూడా ఒక 17-year-old అమ్మాయి ఎదుర్కోవాలి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఆ అమ్మాయి ప్లేన్ కింద పడగానే ఆ అమ్మాయి లేచి ఫస్ట్ వాళ్ళ మదర్ కోసం వెతకడం చూసింది. అక్కడే పడున్న కొన్ని డెడ్ బాడీస్ చూసింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళ మదర్ డెడ్ బాడీ ఆ అమ్మాయికి ఎప్పటికీ కనపడలేదు. అదృష్టం ఏంటి అంటే ఆ అమ్మాయికి సర్వైవల్ స్కిల్స్ తెలుసు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ జువాలజిస్ట్ కావడంతో ఆ అమ్మాయికి చిన్న వయసులోనే ఎక్కడైనా తప్పిపోతే ఎలాగ సర్వైవ్ అవ్వాలి, ముఖ్యంగా అడవిలో ఎలా తప్పిపోతే ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఒక బేసిక్ స్కిల్స్ అనేది నేర్పించారు. విరిగి పడిన ఆ ప్లేన్ లో చాక్లెట్స్ ఉన్నాయి, కొన్ని క్యాండీస్ ఉన్నాయి. ఇవే ఇప్పుడు ఆ అమ్మాయికి లైఫ్ లైన్. ప్రతిరోజు యుద్ధమే. ఆ అడవిలో ఎక్కువ వేడి కూడా ఎక్కువే ఉంది, దోమలు ఎక్కువ ఉన్నాయి. ఏ జంతువులు ఉన్నాయో, ఎంత క్రూరమైన జంతువులు ఉన్నాయో ఆ అమ్మాయికి తెలియదు. బట్ స్టిల్ ఆ అమ్మాయి అడుగు ముందుకేసి జర్నీ మొదలు పెట్టింది. జూలియన్ కి ఇక్కడే వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఒక అడ్వైస్ గుర్తొస్తుంది. అదేంటంటే వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడైనా గనక అడవిలో తప్పిపోతే ఫస్ట్ వాటర్ ఎక్కడుందో కనుక్కో, ఆ వాటర్ ప్రవాహం ఎటువైపు వెళ్తుందో నువ్వు కూడా ఆ వాటర్ ని ఫాలో చేస్తూ అటువైపే వెళ్ళు, ఆ వాటరే నిన్ను జనావాస ప్రాంతానికి తీసుకెళ్తుంది అన్న ఈ అడ్వైస్ ఆ అమ్మాయికి గుర్తొచ్చింది. కాలుకి గట్టిగా దెబ్బ తగలడంతో కుంటుకుంటూ అలాగే వాటర్ సౌండ్ ని వింటూ ఎలాగో అలాగా ఆ వాటర్ స్ట్రీమ్ ని చేరుకుంటుంది. అండ్ అక్కడి నుంచి వాటర్ ని ఫాలో చేస్తూ డౌన్ స్ట్రీమ్ వైపు నడవడం మొదలు పెట్టింది. నెక్స్ట్ 11 days తను అలాగే నడుస్తూ ఉంది. ఉన్న ఫుడ్ ఆ కొంచెంపాటి ఆ చాక్లెట్లు, క్యాండీ కూడా అయిపోవడంతో ఈవెన్ అర్త్ వామ్స్ ని కూడా తినడం మొదలు పెట్టింది ఆ అమ్మాయి. బలహీనంగా ఉన్న ఆ అమ్మాయి మెల్లిగా అలాగే జర్నీ కొనసాగిస్తూ ఉంది. ఇలాగ జర్నీ కొనసాగుతూ 11th day అంటే 11వ రోజుకి చేరింది. చాలా వీక్నెస్ తో మెల్లిగా నడుస్తున్న అమ్మాయికి అదృష్టం వల్ల దూరంగా ఒక చిన్న గుడిసె కనిపించింది. అండ్ అలాగే కుంటుకుంటూ మెల్లిగా గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి కొలాప్స్ అయిపోతుంది, కింద పడిపోతుంది. అండ్ ఆ సౌండ్ వినగానే ఆ గుడిసెలో ఉన్న ఒక అతను బయటకు వచ్చి ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తాడు. ఆ ట్రైబల్ పర్సన్ ఆ అమ్మాయిని ఒక చిన్న కట్టెలతో చేసిన ఒక వుడెన్ రాఫ్ట్ లాంటిది ఉంది అతనితో ఆల్రెడీ ట్రావెలింగ్ కోసం.
అది వాడి దగ్గరలో ఉన్న ఒక మెడికల్ ఫెసిలిటీకి కొంత జర్నీ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఫైనల్లీ క్షేమంగా అక్కడ చేరవేస్తాడు. అండ్ మెల్లిగా ఆ అమ్మాయి రికవర్ అవడం మొదలైంది. ఈవెన్ వాళ్ళ మదర్ చనిపోయినా, మిగతా ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్ అందరూ చనిపోయినా ఈ అమ్మాయి మాత్రం బతికింది అంటే దానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ లక్. అంత పై నుంచి పడిన బతికిందంటే అది ప్యూర్ అదృష్టం. అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి జర్నీ కొనసాగించాలి అన్న కరేజ్, ఏదైతే ధైర్యం ఉందో, అండ్ ఆ ధైర్యం ఒక రీజన్. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏమంటే సర్వైవల్ స్కిల్స్. వాళ్ళ పేరెంట్స్ నేర్పించిన సర్వైవల్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ అమ్మాయి బతకడానికి. ఆ అమ్మాయి రికవర్ అయిన తర్వాత అథారిటీస్ కి హెల్ప్ చేసింది. ఎక్కడైతే ఆ ప్లేన్ క్రాష్ అయి పడిందో, ఏదైతే ఆ సగం ముక్క విరిగి కింద పడిందో ఆ ప్లేస్ ని అథారిటీస్ కి చూపించింది. వాళ్ళు మిగిలిన డెడ్ బాడీస్ ని వాళ్ళు రికవర్ చేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని మెంటల్ గా డిస్టర్బ్ చేయలేదు, కానీ మెంటల్ గా ఇంకా ఒక స్ట్రాంగ్ పర్సన్ గా తయారు చేసింది. తర్వాత ఆ అమ్మాయి జర్మనీకి వెళ్ళింది, అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది. తను మ్యామోలజిస్ట్ అయింది, అంటే గబ్బిలాల పరిశోధనలో ఎక్స్పర్ట్ అనమాట, లైక్ స్పెషలిస్ట్. అండ్ ఆ గబ్బిలాల పరిశోధనలో భాగంగానే రీసెర్చ్ కోసం మళ్ళీ అదే రీసెర్చ్ స్టేషన్ కి వచ్చింది పేరు మీదగా. అండ్ అక్కడ ఈ అమ్మాయి మళ్ళీ ప్రపంచంతో తన అన్బిలీవబుల్ స్టోరీని పంచుకుంది. ఈ అమ్మాయి స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు. ఈ అమ్మాయి సర్వైవల్ ఏదైతే ఉందో అది హ్యూమన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, అంటే ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ అనమాట ఫర్ హ్యూమన్ రెసైలెన్స్. 10,000 అడుగులు ఎత్తు నుంచి పడటం, తీవ్రంగా ఇంజురీస్ అవ్వడం, ఒంటరిగా ఆకలితో క్రూర మృగాలు చుట్టూ ఉన్న ఆ అడవిలో నడవడం, అండ్ సర్వైవల్ స్కిల్స్ తో, తెలివితేటలతో ఈ ఇంపాసిబుల్ జర్నీని ఆ అమ్మాయి కంప్లీట్ చేస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనిషి తలుచుకుంటే ఇంపాసిబుల్ థింగ్ అయినా కానీ పాసిబుల్ చేయొచ్చు అనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే కనుక వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.